పేదల సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పేద ధనిక తేడా లేకుండా అందరికీ సన్న బియ్యం అందజేస్తుందని అన్నారు. పేదలకు సన్న బియ్యం అందిస్తుంటే బీజేపీ నాయకులు కేంద్రం ద్వారా ఇస్తున్నామని గొప్పలకు పోతున్నారన్నారు. కేంద్రం ద్వారా సన్న బియ్యం అందిస్తే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సన్న బియ్యం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షులు వగలాపురం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, తహసీల్దార్, ఎంపీడీఓ మల్హోత్రాతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక భరోసానివ్వడానికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేములవాడ ఎంపీఓ గారు, వేములవాడ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, నాకు ప్రయాణం చేస్తున్న సహచర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వేములవాడ పట్టణ, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ మార్కెట్ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలు చేసినటువంటి నాయకత్వం, మహిళా తల్లులు, యువకులు, పార్టీ మిత్రులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం చెప్పి పేరు పేరు సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎల్ఓసీగా మాట్లాడుతున్న రామారావు పేదలకు ఇబ్బంది ఎల్ఓసీ అనేది అనేక మందికి ఎల్ఓసీ ఇస్తున్నాం. ఈ విధంగా పేదలకు ఉపయోగ కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరి ఇంకా వేరే కార్యక్రమం చేస్తాం. వేరే ప్రాజెక్ట్ నాలాభివృద్ధి జరుగుతుంది, పట్టణం జరుగుతుంది, చెరువుల జరుగుతుంది, ప్రాజెక్టుల జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆనాడు మీరు మా బిడ్డగా నాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మరి వచ్చిన తర్వాత ఈ పదవిని మీ అందరికీ కూడా అందించే క్రమంలో సేవ భవనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మరో హిస్టారికల్ మూమెంట్, గత 10 సంవత్సరాలుగా పేదలు ఇండ్లలో కిరాయికుంటూ కళ్ళు కాయలు కాసిన ఎదురు చూస్తున్న ఇంద్రం ఇండ్లు కూడా ఈరోజు మన నియోజకవర్గానికి 3,500, ఇప్పుడే మళ్ళీ నిన్నటి రోజు ఏలుగుల మీటింగ్ జరిగింది. ఇంకా అవసరమైతే 7,500 తీసుకోమంటే 4,300 ఇండ్లు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి కూడా 2-3 రోజులు ముందుకు కాబోతున్నాయి. పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. ఈ విధంగా సంక్షేమము, అభివృద్ధి ఈ ప్రాంతం చేస్తూ ముందుకు తీసుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.